27, 28 తారీఖుల్లో మహానాడు కార్యక్రమాలు మరి రాష్ట్రం మొత్తం మీద నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాంచి కూడా మరి ఏదైతే ఈ మహానాడు ప్రతి సంవత్సరం కూడా చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమంలో భాగం. మరి ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆల్రెడీ నెల్లూరులో మరి భారీగా ఈ సంవత్సరం మహానాడు చేద్దామని చెప్పేసి మా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా భారీ ఎత్తున ఈ సంవత్సరం మహానాడు చేద్దామని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ ఈలోపు ఏదైతే దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఏదైతే ఇంధనాన్ని ఆదా చేయడం కానీ, ఏదైతే గ్యాస్ కొరతలు గట్ట ఇవన్నీ ఏదైతే రకంగా ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఆదా చేయాలి, ఏదైతే మన వనరులు మనం ఉపయోగించుకోలేని ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో దానికి అనుసరించి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రం తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మరి అది అందులో భాగంగా మరి భారీ ఎత్తున జన సమీకరణ కూడితే మరి ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎక్కడికక్కడ కస్టమైజ్ అంటే ఏదైతే ఒక నియోజకవర్గంలో ఒక 10 కానీ 12 కానీ 11 కానీ కష్టాలు ఉంటాయో అలా కస్టమైజ్ ఈ ఆన్లైన్ విధానం ద్వారా మహానాడు నిర్వహించుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా విజయనగరం నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ పోసపాటి అతిథి విజయలక్ష్మి గారు సూచనల మేరకు మేము 11 కష్టాల పరిధిలో ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా ఏసీ కళ్యాణ మండపాలు తీసుకొని అక్కడ కస్టల్ వైజ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏదైతే జాతీయ పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే అక్కడ ఆన్లైన్ ద్వారా స్క్రీన్లో ఏర్పాటు చేయడం, అలాగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, అలాగే కేడర్ ఎవరైతే వస్తారో కేడర్ అందరికీ కూడా ఉదయం టిఫిన్లు కానీ, అదే మధ్యాహ్నం భోజనాలు, అదేవిధంగా మంచినీళ్ళు కానీ, టీలు కానీ అన్ని సౌకర్యాల వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5, 6 వరకు కూడా కేడర్ అందరూ కూడా అక్కడ ఉండి అది ఆన్లైన్లో జరిగే మహానాన్ని వీక్షించి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా ఇక్కడ ఉండే కేడర్ అందరూ కూడా ఆలకించి రేపు ప్రజలకు కూడా అవన్నీ కూడా వివరించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. మరి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఈ 2 రోజులు 27, 28 కూడా పండగ వాతావరణంలో ఎక్కడికెక్కడికి ఏ ఏరియాకి ఆ ఏరియా పండగ వాతావరణంలో మహానాడు చేద్దామని చెప్పి కేడర్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పి మేము అందరూ తెలియజేస్తాం. రేపు 27, 28వ తేదీల్లో స్వర్గీయ మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత ఆయన జన్మదినం ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే పాలనలో కానీ సంక్షేమంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి కొత్త వరవడి సృష్టించి నడిపించి తీసుకెళ్లిన మహానుభావుడు యొక్క జన్మదినాన్ని మహాదినంగా ఆ రోజు నుంచి ప్రకటించి పార్టీ ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఏదైతే మొదట్లో మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీజీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇంధనం పొదుపు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏదైతే యుద్ధాలు జరిగి అవన్నీ కొరత ఉందనే ఉద్దేశంతో ఇంధనం పొదుపు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని ఆచరించి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు వారు ఎక్కడ ఈ రాష్ట్రం మొత్తం క్లస్టర్ పరిధిలో మహానాడు నిర్వహించి ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్, ఏ గ్రామం ప్రతి గ్రామం నుంచి తమ సొంత ప్రాంతాల్లోనే మహానాడు నిర్వహించి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇలా చేయడం జరిగింది. దీనికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు కానివ్వండి,
ఇక్కడ మా విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు పోస్పాటి అతిథి విజయలక్ష్మి గారు కానివ్వండి, ఏదైతే పార్టీ నిర్ణయించిందో దాన్ని ఆచరిస్తూ గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి వరకు మహానాడిని తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకొని ఎక్కడికక్కడ కళ్యాణ మండపాలు, క్లస్టర్ పరిధిలో కళ్యాణ మండపాలు అవి ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త వచ్చి ఈ సమావేశంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మహానాడిని ప్రతి కార్యకర్తని, లీడర్ని పిలిపించి రేపు 27, 28 తేదీల్లో ఘనంగా మహానాడు నిర్వహించేందుకు మా నాయకురాలు శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహానాడు కార్యక్రమానికి మన చంద్రబాబు నాయుడు గారు ఈసారి నెల్లూరులో నిర్వహిద్దాం అనుకున్న తర్వాత కొన్ని నరేంద్ర మోడీ గారు మనకి ఇంధన పొదుపు అనే దీని పిలుపు ద్వారా మనం డిజిటల్గా నిర్వహిద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రతి నియోజకవర్గంలో కూడా క్లస్టర్ ఏదైతే మనకి జిల్లాలో నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉంటారో ఈ క్లస్టర్స్ ద్వారా విభజించి ఈ క్లస్టర్స్ ద్వారా ప్రతిసారి క్లస్టర్ ద్వారా గ్రౌండ్ లెవెల్ వరకు ఈ యొక్క మహానాడు కార్యక్రమం అనేది తీసుకువెళ్ళాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రతి క్లస్టర్కి కూడా ఒక్కొక్క కళ్యాణ మండపంలో క్లస్టర్కి ఒక్కొక్క క్లస్టర్కి 500 మందిని చొప్పున ఉంటారు. ఆ క్లస్టర్ ద్వారా కళ్యాణ మండపంలో నిర్వహించి ప్రతి గ్రామం నుంచి, ఎందుకంటే ఎప్పుడు చూసుకున్న మహానాడు అనేది ఒక నియోజకవర్గంలో చూసుకుంటే ఒక 100 మంది 200 మంది వరకు వెళ్ళి ఏదైతే నాయకులు ఉన్నారో ఈ నాయకుల వరకే తెలిసేది. ఇప్పుడు అలా కాకుండా ఈ గ్రామం వరకు కూడా ఈ మహానాడు ఈ పసుపు పండుగ అనేది తీసుకెళ్ళడం ద్వారా ఈ మన మహానాడులో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, తీర్మానాలు ఎట్లా ఉంటాయి, ఈ పసుపు పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అనేది ఈ క్లారిటీ రావడం కోసం ఇలా జరగడం కూడా మాకు మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి ఎలాగంటే ఈ కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది ప్రజలకు వెళ్ళడం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ పెట్టారో కానీ ఈ యొక్క పార్టీ ద్వారా పేదలు, బడుగు, బలహీన వర్గాలు అందరూ కూడా ఈ పార్టీలో ఈ యొక్క పసుపు పండుగలో పాల్గొని విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటున్నాను.